ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామములో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారండి? నేను ప్రతి ఒక్కరును కూడా నామకార్థ క్రైస్తవులుగానే ఉన్నారు గానీ, నిజమైన క్రైస్తవులుగా ఎవరైనా ఉన్నారంటారా? నిజమైన వారు ఎవరున్నారు ఈ రోజుల్లోను? నేను ప్రతిరోజు కూడా దేవుని గూర్చి నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నేను రోజును బైబిల్ వాక్యాలు ఇవి కూడా పెడుతూ ఉంటాను కదా! మీ అందరికీ తెలుసు కదా! నేను రోజు పెడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రపంచమంతా ప్రతిరోజు కూడా దారుణంగా మారబోతుంది. ఎందుకంటే మరియు మానవాళికి ఇప్పుడు దేవుడు గతంలో కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు అందరిని కూడా. గతం కంటే ఎక్కువగా దేవుని అవసరతం కూడా ఉన్నదిప్పుడు. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి. చాలా దుర్వినియోగము, చాలా దురాలోచనలు, చాలా మంచి రోజులు అయితే కాదు. కానీ అందును బట్టే దేవుడంటే అందరికీ కూడా అవసరమే. ఇదివరకు రోజుల్లో కంటే ఇప్పుడే ఎక్కువ. ఏంటంటే యుద్ధాలు, కరువులు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందుని బట్టి మనం ఏం చేయాలి? దేవునిని ఇంకా కూడా ఆరాధిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. కనీసం నేను వాక్యం ఎందుకని పెడతానంటే, కనీసం నేను పెట్టిన వాక్యాన్ని అయినా సరే చదివి దానితో ఎదరికి వెళ్తారేమో. ఒకవేళ బైబిల్ తీసి చదువుకోలేరు కదా! బైబిల్ తీసి చదువుకోలేనప్పుడు ప్రొద్దుటని ఫోన్ తీసుకుంటారు. ఫోన్ తీసుకున్నప్పుడు ఫోన్‌లో ఏం చూస్తాము? ఇవే చూస్తాము. ఇది చూసినప్పుడు అయ్యో! ఎవరో ఏదో పెట్టారని గమ్ముని రోజు పెట్టినా కూడా అయ్యో! ఎవరో ఏదో పెట్టారని చూస్తూ ఉంటాం ఆసక్తిగా. చూ చూస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే గమ్ముని ఈ వాగ్దానము కనిపిస్తది. ఈ వాగ్దానం కనిపించినప్పుడు ప్రతిరోజు కూడా చదవకపోయినా ఎప్పుడన్నా ఒకసారి లేచిన వెంటనే ఎవ్వరమైనా సరే ఫోన్ తీస్తాము. ఫోన్ తీసి చూసుకుంటాం. చూసుకుంటుందంటే ఇది పంపించింది అని సర్లే రోజు పెడతాను కదా! ఈ రోజైనా చదువుదాము అని అనుకుంటారు. కానీ చదవకపోయినా సరే కనీసం నేను పెట్టిన వాక్యాన్నైనా చదివి ఆ రోజు ప్రారంభిస్తారు కదా! ఆ వాక్యం రోజంతా మిమ్మల్ని కాచి కాపాడుతూనే ఉంటది. ఎందుకంటే పొద్దున్నే లేచి అబ్బా! మంచి వాక్యం వచ్చింది. మంచి వాక్యం చదువుకున్నాను అనే మీకు మనస్తృప్తి ఉంటది. ఆ వాక్యం అంతా కూడా రోజంతా కూడా మీకు గుర్తొస్తూ ఉంటది. మనకున్నది ఒకటే జీవితం. చిన్న జీవితం అదేనని కూడా. ఒకటే జీవితం. నటించడానికి కాకుండా మనం జీవించుదాము. ఎందుకంటే దేవుడంటే మనకి భయం లేదు. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరము కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఒకటే జీవితం కాబట్టి ఏం చేయాలంటే మనము నటించకూడదు. మనము ప్రార్థించేవారుగానే ఉండాలి. ఒకవేళ నటిస్తే దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు పైనుంచి. అన్నీ కూడా చూస్తున్నాడు. చీకట్లో చేసింది గానీ, వెలుగులో చేసింది గానీ ప్రతి ఒక్కటిని కూడా చూస్తూ ఉన్నాడు. బైబిల్ అంటే ఎవరిని మెప్పించడానికైతే కాదు. ఇది నువ్వు నేను రాసిన పుస్తకం అయితే అస్సలు కాదు. దేవుడు వ్రాయించిన పుస్తకం ఇది. అందుకే నిర్మొహమాటం లేకుండా మాట్లాడుతూ ఉంటది బైబిల్ ఎప్పుడు కూడా. నీవు నేను రాసిందైతే మనకు నచ్చినట్టు రాసుకున్నాం. కానీ దేవుడు రాసింది నిర్మొహమాటం లేకోకుండా వ్రాయించాడు దేవుడు. ఒకసారి బైబిల్ తీసుకుందాం మేడం. హెబ్రీ 4:12 చూద్దాం. హెబ్రీ 4:12 సువార్త అనే పంటను కోస్తున్నప్పుడు సాతాను అనే పాము కనబడినప్పుడు వాక్యం అనే ఖడ్గము చేతిలోనే ఉన్నదని మర్చిపోతారు. ఏంటది? సువార్త అనే పంటను కోస్తున్నప్పుడు సాతాను అనే పాము మన దగ్గరికి వచ్చిందని, పాము కనిపించిందని ఏం చేస్తాం? చేతిలో ఏమున్నదని కూడా చూడం. గబగబా వదిలేసి పరిగెడుతూ ఉంటాం. ఒకవేళ మనం గడ్డి కోస్తున్నాం అనుకోండి. గడ్డి కోస్తున్నప్పుడు గడ్డితో పాటు కోస్తున్నప్పుడు పాము వచ్చిందనుకోండి. ఏం చేస్తాము? మన చేతిలో కొడవలు ఉన్నదే, పోనీ దాన్ని ఎటు కొడదామా అనే ఆలోచన లేకుండా ఆ కొడవలు వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. మన చేతిలో కనీసం కర్ర ఉందా లేదా అని కూడా ఆలోచించము. ఆ కొడవలను వదిలేసి పరిగెత్తుతూ భయంతో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సాతాను అనే పాము కనబడినప్పుడు వాక్యం అనే ఖడ్గము చేతిలో ఉన్నదని మర్చిపోతున్నాము అని అంటున్నాడు. అంటే సాతాను అనే పాము మనల్ని వెంబడించినా సరే వాక్యమును విడిచిపెట్టొద్దని అంటున్నాడు. ఎఫెసీయులకు 6:12 కూడా ఒకసారి చూద్దామండి. ఏది దుర్మార్గతము, ఏది పరిశుద్ధాత్మ అనేది తెలియని క్రైస్తవులే ఎక్కువగా ఉన్నారు. నిజమే కదండి. ఏది దుర్మార్గము, ఏది పరిశుద్ధాత్మ అనేది తెలియని క్రైస్తవులే చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దుర్మార్గత, దుర్నీతిని వారు కూడా ఉంటారు.
కానీ అల్లరితో కేకలు వేస్తారు. పరిశుద్ధాత్మ పొందిన వారు ప్రశాంతంగా వాక్యాన్ని వింటారు. ఎలాగ? పరిశుద్ధాత్మ పొందిన వారు ఏం చేస్తారు? వాక్యాన్ని ప్రశాంతంగా వింటారు. అదే పరిశుద్ధత లేని వారైతే ఏం చేస్తారు? వాక్యాన్ని అనుసరించడమే మర్చిపోతారు. అలాగే దేవుడు ఏమని అంటున్నాడు ఇక్కడ? వాక్యమును అనుసరించి నడుచుకోమని అంటున్నాడు. వాక్యమును మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దని అంటున్నాడు ఇక్కడ దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా, నిన్ను నన్ను కూడా ఏమని అంటున్నాడు? సాతాను వస్తుంది, మనం మంచి నేలను పడిన విత్తనముల వలె ఉండమని అంటున్నాడు. మట్టి నేలను పడినవి ఏం చేస్తాం? ముళ్ళ పొదలలో పడినవి ఏం చేస్తావు? అవి కుమ్మళ్ళ వచ్చి అంచివేస్తాయి వాక్యం విన్నప్పుడు. ఆ అంచివేసినప్పుడు సాతాను వచ్చి వాటిని దొంగిలించేస్తుంది. మన వాక్యము వింటున్నాము, కానీ ఆ వాక్యము సాతాను వచ్చి దొంగిలించుకుపోవడం. ముళ్ళలో పడిన విత్తనమునంటే అదే మంచి నేల పడిన విత్తనమున దాన్ని ఫలించింది అని అంటే, మంచి నేలను పడి మన వాక్యము మన హృదయంలో నింపుకుని దానిని అనుసరించి పరిశుద్ధాత్మ పొందుకోవడమే, దానినే మనం ఫలించటం అనడం. ఫలించిన తీగే ప్రతి ఒక్కటిని కూడా తీసి పారవేయబడును అని అన్నాడు. మనం ఫలించే మొక్కగా ఉంటున్నామా? ఫలించే వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటున్నామా? ఒక్కసారి ఎప్పుడైనా సరే ఆలోచించుకున్నామా? వాక్యం చదువుతున్నాము, వెళుతున్నాము, వస్తున్నాము అంటేనే సరిపోదు కదా. మనము మంచి నేలను పడిన విత్తనముల వలె మనము ఫలించాలి. అంతేగాని ఫలములు లేని చెట్టు వలె ఉంటే దానిని పీకివేసి కాల్చివేస్తాను అని చెప్పాడు, కాల్చివేయమని చెప్పాడు. కానీ మనం మంచి నేలను పడిన విత్తనముల వలె మన హృదయంలో వాక్యమునని నింపుకుని, వాక్యం అనే నీళ్లను మన హృదయంలో నింపుకుని దానిని అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా, నీవు నేను కూడా, ఎవరమైనా సరే లేచిన వెంటనే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో. నేను కనీసం పెట్టిన వాక్యాన్ని అయినా సరే చదువు. దానిని బట్టి రోజంతా కూడా నీకు ప్రశాంతంగా ఉంటుంది. ఆశీర్వాదములు కావాలనుకున్నా, నిజమైన క్రైస్తవులకు ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుడు దాచిపెట్టి ఉంచుతాడు. కానీ ఏ సమయమందు ఇవ్వాలో దేవునికి ముందే తెలుసు. ఏ సమయమందు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు వరకు కూడా దేవుడు మనలను కాచి కాపాడుతూ ఉంటాడు, మన హృదయాలను మారుస్తాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రకాశించమని అంటున్నాడు. సువార్తను పంటను కోస్తున్నప్పుడు అనేకమైన సాతానులు వస్తూ ఉంటాయి, అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టమని అంటున్నాడు. నీ చేతుల్లో గట్టి కోస్తున్నప్పుడు కొడవలు ఉన్నదనే ఆలోచన ఎలా అయితే మర్చిపోతున్నామో, సాతాను నీ పక్కన ఉన్నదాన్ని కూడా మర్చిపోయి నీవు బ్రతకాలి, మర్చిపోయి నీవు జీవించాలి. అంతేగాని సాతాను ఉన్నది, నేను సాతానికి భయపడుతున్నానని ఎప్పుడు కూడా అనుకోకూడదు. సాతాను అలాగే శోధిస్తూ ఉంటుంది. సాతాను ఎలా శోధిస్తుంది? మన పిల్లల ద్వారాగాను, మన భర్త ద్వారాగాను ఏదో ఒకలాగా శోధిస్తూ ఉంటుంది. మన కుటుంబంలో శోధనల ద్వారాగాను, మన కుటుంబంలోని అనేకమైన శోధనలు, కరువులు, ఇబ్బందుల్లోనూ మనశ్శాంతి లేకపోవడం వలన అలాగే సాతాను శోధిస్తూ ఉంటుంది. ఎవరో ఒకరు ద్వారాగా శోధిస్తూ ఉంటుంది. ఆ సాతానుని ఏం చేయాలి? కొడవల ఇచ్చుకుని నరికి వేయాలి. దాన్ని నరికి వేసిన వెడల నీవు ఫలిస్తావు, ఫలించే చెట్టులాగానే ఉంటావు. నువ్వు ఎప్పుడును కూడా నీవు ఫలించే చెట్టులాగా ఉంటాను. అలాంటి వచ్చిన కష్టాలను ఎప్పుడును కూడా నీవు త్రోసివేయాలి. నీ కష్టం నీ దగ్గరకు వచ్చిందనుకో, దేవునికి మోకరించి ప్రార్థించు. ప్రార్థించిన వెంటనే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ప్రార్థించిన వెంటనే నీవు మనశ్శాంతిని కలిగి ఉంటావు, శాంతిని కలిగి ఉంటావు. సాతాను మనల్ని దూరంగా పారిపోతుంది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో అప్పుడు సాతాను దూరంగా పారిపోతుంది. నువ్వెప్పుడు కూడా సాతాను వైపు చూడకు, దేవుని వైపు చూడు. నువ్వెప్పుడైతే దేవునిలో ఎదుగుచున్నావో, ఎప్పుడైతే నువ్వు స్థిరం కలిగి ఉంటావో, సాతాను అప్పుడు నీ కుటుంబంలో ఏదో ఒక రీతిగా వచ్చి నిన్ను శోధిస్తుంది. ఆ శోధననే నువ్వు త్రొక్కువేయి. పాముని ఎలాగైతే నువ్వు చంపి తొక్కువేస్తావో ఆ సాతానుని అలాగే త్రొక్కువేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఫలించే చెట్టుగా చేస్తాడు, ఫలించే ఒలీవ చెట్టు వలె చేస్తాడు. కాలువ వారున నాటబడిన చెట్టు వలె నువ్వు వికసిస్తూ ఉంటావు. ముందు ఏం చేయాలి? దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. నువ్వు మంచి నేలను పడిన విత్తనముల వలె ప్రకాశించాలి. ఈ వాక్యము నీకు నాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయమును దయచే, మారు మనసు దయచే ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వల్ల ప్రభా ప్రకాశించుటకు సహాయం చేయ ప్రభా. సాతాను శోధనలు రావడం సహజం నాయన ప్రభా, వాటిని దూరం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యంలో నిలకడగలిగి ఉండటకు సహాయం చేయ ప్రభా. వాక్యంలో ప్రభా ప్రతి ఒక్కరూ నాయన ప్రభా నీ రక్షణ భాగ్యం పొందుటకు సహాయం చేయ ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినైనా, ధనుకులనేమి భేదాలనేమి దీవించినైనా ప్రభా. ప్రతి ఒక్కరికి మన శాంతిని దయచే ప్రభా.
ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యం దయచే ప్రభా. శాంతిని, సమాధానం దయచే ప్రభా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు అందరినీ కూడా దీవించినాను ప్రభా. చూచుచున్న వారిని, వినిచిన వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. శోధనలో, వేదనలో ఉన్నవారిని ప్రభా, శోధనలు, వేదనలు తీసివేయమని అడుగుచున్నాను నేను ప్రభా. ప్రతి ఒక్కరికి ఆరోగ్యముని, శక్తిని, బలముని దయచే ప్రభ. ఉన్నటి వారిని కానీ లేనటి వారిని ప్రభ, అనాథ బిడ్డలని ప్రభ, యవనస్తుల్ని, యవనరాలని ప్రభ, నడి వయసులో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మా దేశాలని, మా సంఘాలని, ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడకి నాయన ప్రభ రక్షణ భాగ్యం దయచే ప్రభ. శక్తిని, బలముని దయచేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకముందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి, వినిచిన వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.